2000 ఏళ్ల కంటే ముందు నుంచి 4 సార్లకు పైగా దాడులకు గురైనప్పటికీ ఏమాత్రం తీసిపోని సోమనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది. ఈ ఆలయానికి నాంది పలికింది చంద్రుడు. దక్షుడు 20 మంది కుమార్తెలను పెళ్లి చేసుకున్న చంద్రుడు ఎక్కువగా రోహిణి మీద ప్రేమ పెంచుకున్నాడు. దానితో మిగతా వారు బాధపడి తన తండ్రి దగ్గరికి వెళ్లి విన్నపించుకుంటారు. అప్పుడు దక్షుడు కోపంతో చంద్రుడిని శపిస్తాడు. తనకు వ్యాపించిన వ్యాధి నివారణ కోసం చంద్రుడు శివలింగాన్ని స్థాపించి ఇక్కడ పూజలు చేయడం వల్ల శివుని దర్శనం చేసుకొని శాప విమోచనం పొందుతాడు. ఈ ఆలయాన్ని సోముడు బంగారంతో నిర్మించాడు. తర్వాత రావణాసురుడు వెండితో కట్టించాడు. దాని తర్వాత కృష్ణుడు కొయ్యతో, భీముడు రాతితో నిర్మించారని చెప్తారు. ఇంత వైభవం ఉన్న ఈ ఆలయాన్ని 1024 సంవత్సరంలో మొహమ్మద్ గజ్ని సైన్యంతో వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇక్కడ వజ్రవైడూర్యాలను తరలించడానికి కొన్ని నెలలు పట్టింది. 1299 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ, 1395లో జాఫర్ ఖాన్, 1706లో ఔరంగజేబ్ ఈ ఆలయం పైన దాడి చేశారు. అడ్డుకున్న లక్షలాది మంది ప్రజలను చంపేశారు. 1947 నుంచి 1951 వరకు ఈ ఆలయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పునర్నిర్మించారు. మీరు నెక్స్ట్ ఏ దేవాలయం గురించి ఆలయ చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను.